Hey guys, welcome back to channel Heavenly Homemade. అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, క్యాజువల్ వేర్ కుర్తీ సెట్స్ తో మేము ముందుకు వచ్చాను. లాస్ట్ వీడియోస్ లో డ్రెస్సెస్, ఫెస్టివల్ వేర్ ఇవన్నీ షేర్ చేశాను. ఈ మధ్య అందరూ ఎక్కువ క్యాజువల్ వేర్ కూడా ఎక్కువ షేర్ చేయండి అని అడుగుతున్నారు. సో క్యాజువల్ వేర్ లోనే మంచి కుర్తీ సెట్స్ ని ఈ రోజు మీతో తీసుకొచ్చేసాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం అమెజాన్ లో తీసుకున్నాను కొన్ని క్వాడ్ సెట్స్. సో దాంట్లో ఇనాక్షన్ బ్రాండ్ అని చెప్పి దాంట్లో పెట్టాను. అప్పుడు చాలా వరకు అందరూ అడిగారు, అంత నచ్చాయి అందరికి. బట్ స్టాక్ అయిపోయాయి అని చాలా మంది అన్నారు. యాక్చువల్లీ నేను వీడియో పోస్ట్ చేసే టైంకే ఆల్మోస్ట్ స్టాక్ అయిపోయాయి అనమాట. సో అదే ప్రాబ్లం అయింది. ఒకటో రెండో ఉన్నాయి అనుకుంటా, 3 ఉన్నాయి యాక్చువల్లీ, ఇంకొక 2 స్టాక్ అయిపోయాయి. అండ్ నేను వీడియో పోస్ట్ చేశాక చాలా మంది పర్చేస్ చేశారు, దానివల్ల మొత్తం స్టాక్ అయిపోయాయి. ఒకటి కూడా స్టాక్ లో లేదు ప్రెసెంట్. చాలా మంది ఇప్పటికీ నన్ను అడుగుతున్నారు అనమాట మెసేజెస్ లో, లింక్స్ ఇవ్వండి అని చెప్పి లింక్స్ ఇచ్చాను. బట్ అవి స్టాక్ లో లేవు, ప్రాబ్లం అయింది అదే. ఒకవేళ స్టాక్ వస్తే నేను డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ లాంటివి ఏమైనా పోస్ట్ చేస్తాను. స్టాక్ వచ్చింది కావాలంటే పర్చేస్ చేసుకోండి అని చెప్పి నేను చెక్ చేస్తూ ఉంటున్నాను. స్టాక్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేద్దాము అని చెప్పి, బట్ కుదరట్లేదు. అది చూస్తున్నా కూడా నాకు స్టాక్ లో రావట్లేదు అనమాట అవి. సో స్టాక్ వస్తే డెఫినెట్లీ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా కమ్యూనిటీలో కానీ, ఓకేనా. సో ప్రెసెంట్ అయితే ఈరోజు క్యాజువల్ వేర్ సెట్స్ లోకి వెళ్ళిపోతాం. ప్రెసెంట్ అయితే ఇవన్నీ స్టాక్ లో ఉన్నాయి. లాస్ట్ టైం తీసుకున్న బ్రాండ్ మీ అందరికీ నచ్చింది కదా, ఇనాక్షిని, అదే బ్రాండ్ లో తీసుకున్నాను ఇవి కూడా. సో చాలా మందికి నచ్చాయి అని అనుకుంటే డెఫినెట్లీ పర్చేస్ చేసేసుకోండి, లేట్ చేసి కొన్ని రోజులు ఆగుదామని అనుకోకుండా, ఎందుకంటే మళ్ళీ స్టాక్ అయిపోతాయి కాబట్టి, ఓకేనా. సో వెళ్ళిపోదామా మరి హాల్లోకి. సో ఫస్ట్ వచ్చేసి నాకు ఈ ఫ్యాబ్రిక్స్ చాలా నచ్చాయి ఈ బ్రాండ్ లో. ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు స్మూత్ గా అనిపిస్తున్నాయి. అండ్ డైలీ వేర్ లో అయితే సూపర్ కంఫర్టబుల్ ఉంటాయండి. బ్రాండ్ ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటే ఇది కొత్త బ్రాండ్ అనమాట. నేను కూడా లాస్ట్ టైం ఆ క్వాడ్ సెట్స్ తోనే తీసుకున్నాను ఫస్ట్ టైం. సో అవి మీ అందరికీ కూడా నచ్చాయి, నాకు కూడా చాలా పర్సనల్ ఫేవరెట్స్ అనమాట అవన్నీ. సో స్టాక్ లో లేవు కాబట్టి ఇప్పుడు స్టాక్ ఉన్నప్పుడు తీసేసుకోండి. సో స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇవన్నీ సెట్స్ అనమాట విత్ బాటమ్, ఓకే. సో ఫస్ట్ అయితే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ స్లీవ్లెస్ వచ్చింది అనమాట. ఇదిగోండి స్లీవ్లెస్ హాట్ పింక్ షేడ్ అండ్ ఇలా వీనెక్ లా వచ్చింది. నేనైతే సైజ్ లార్జ్ తీసుకున్నాను అన్ని. లాస్ట్ టైం నేను మీడియం తీసుకున్నాను లైక్ క్వాడ్ సెట్స్. కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని కొంచెం టైట్ అయినట్టు అనిపించాయి, అందుకే ఈసారి లార్జ్ తీసేసుకున్నాను. సో ఇదనమాట. సో దీనికి ఇలా పాకెట్స్ వచ్చాయి, ఇలా పాకెట్స్ కూడా వచ్చాయి. చాలా స్టైలిష్గా ఉంటుంది. చాలా మంది స్లీవ్లెస్ అది ప్రిఫర్ చేస్తారు కదా, అండ్ ఈ వేడిల్లో అది కొంచెం స్లీవ్లెస్ వేసుకుంటే హాయిగా అనిపిస్తుంది. కంఫర్టబుల్ ఉంది అని అనుకుంటే స్లీవ్లెస్ తీసుకోవచ్చు మీరు. సో ఈ పాకెట్స్ కూడా వచ్చాయి, చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం కూడా ఇలా ప్రింట్ వచ్చింది. హైట్ కానీ, క్లాత్ ఫ్యాబ్రిక్ కానీ, ఫిట్టింగ్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉంటాయి. సో నేను పక్కన యాడ్ చేస్తానండి. ఇది బాటమ్ వచ్చింది. సో పక్కన అన్ని యాడ్ చేస్తాను వేసుకుని, మీకు లుక్ ఎలా ఉందో మీరు చూసుకుని తీసుకోవచ్చు అనమాట. సో ఇది ట్రోజర్ లాగా, ప్లాజో లాగా వచ్చింది. సో సూపర్ డూపర్ కంఫర్టబుల్, ఆఫీస్ వేర్కి కానీ, కాలేజ్ వేర్కి కానీ, డైలీ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ట్రై చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నాకు ఈ కలర్ నచ్చింది మెయిన్. ఈ కలర్ కోసమే తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ క్యూట్ అనిపిస్తుంది నాకు. మీకు కూడా చాలాసార్లు చెప్పున్నాను, ఆ బ్లూ అండ్ వైట్ షేడ్ ఇష్టం నాకు, ఆ కాంబినేషన్ ఇష్టం. ఇదేమి రేర్గా వచ్చే కాంబినేషన్ కాదు, అస్తమానం వస్తూనే ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్ ఏంటంటే కొంచెం చూడ్డానికి క్లాసీగా అనిపిస్తుంది, కంఫర్టబుల్ అనిపిస్తుంది, సూట్ అవుతుంది, అందరికీ సూట్ అయినట్టు అనిపిస్తుంది కాంబినేషన్ నాకు, అందుకే ఎక్కువ తీసుకుంటా ఉంటాను. సో ఇది నెక్స్ట్ వన్. సో ఇది షర్ట్ మోడల్లో వచ్చింది అనమాట. చాలా బాగుంది కుర్తీ. షర్ట్ మోడల్లో వచ్చింది, మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సో స్లీవ్స్ అయితే ఇక్కడ వరకు వస్తాయి. సో ఇది కూడా నేను అన్ని లార్జ్ తీసేసుకున్నాను ఈసారి, మళ్ళీ స్టాక్ అయిపోతాయేమో అని చెప్పి. ఎందుకు వచ్చింది, కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు, టైట్ అయిందంటే మళ్ళీ నాకు దొరకట్లేదు, అందుకని చెప్పి తీసేసుకున్నాను లార్జ్ చేసి. కొంచెం ఫ్యాబ్రిక్ కూడా కొంచెం దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం థిక్ ఉందనమాట ఫ్యాబ్రిక్. కాటనే, ఇవన్నీ కూడా కాటనే, ప్యూర్ కాటన్, కొంచెం థిక్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ఇది మనకి ఇలాగా కాలర్ నెక్ లాగా వస్తుంది. కుర్తీ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మంచి లెంత్, సూపర్ డూపర్ కంఫర్టబుల్ ఉండే లెంత్ అండ్ అందరికి సూట్ అవుతుంది, సెట్ అవుతుంది. ఈ బటన్స్ అని యాక్చువల్లీ ఫస్ట్ రౌండే సెట్ వస్తాయి, ఓపెన్ అవుతాయి అనుకున్నా, బట్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో మనం దీన్ని జాకెట్ లా కావాలంటే వాడుకోవచ్చు తెలుసా. లోపల ఏదైనా లైక్ టీ షర్ట్ లా పెట్టుకుని అలా కూడా జాకెట్ లా వేసుకోవచ్చు, లేదంటే లాంగ్ స్లీవ్ ప్లెయిన్ వైట్ కుర్తీ లాంటిది వేసుకుని జాకెట్ లా యూజ్ చేసినా చేయొచ్చు. సో ఇది చాలా స్టైలిష్ అండ్ చాలా క్యూట్ ఉంది అవుట్ఫిట్. అండ్ దానికి బాటమ్ అయితే ఇట్లా వచ్చింది, వైట్ కదా, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంది. ఆబ్వియస్లీ వైట్ అంటే ట్రాన్స్పరెంటే ఉంటుంది, కానీ మనకి కుర్తీ చాలా వరకు లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కవర్ అయిపోతుంది, లేదంటే వేరే ప్యాంట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. బట్ అంత కనిపించేసి ట్రాన్స్పరెంట్ అంత ఉండదు అనమాట, ఎందుకంటే కుర్తీ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి తెలీదు. బట్ ఇదైతే ట్రాన్స్పరెంట్ గానే ఉంది బాటమ్.
ట్రాన్స్పరెంట్ అనిపించింది, కొంచెం లైట్గా ఉందన్నమాట క్లాత్. సో ట్రాన్స్పరెంట్ వస్తుంది. వైట్ అంటే ఆబ్వియస్లీ మనం ఎంత థిక్ క్లాత్ తీసుకున్నా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అది కొంచెం లైట్ క్లాత్ అనమాట, ఇంకా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో చూసి తీసుకోండి, లేదంటే వైట్ వేరే వాటికి సెట్. కాకపోతే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే కుర్తీ లెంత్ ఫుల్ వరకు ఆల్మోస్ట్ మనకి నీ లెంత్ కంటే కూడా చాలా కిందకి వెళ్తుంది. సో కాబట్టి నేను పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాము. సో ఇది నెక్స్ట్ వన్. ఇవన్నీ క్యాజువల్ సెట్సే కానీ చాలా స్మూత్ ఉన్నాయి, పట్టుకుంటేనే తెలుస్తుంది అనమాట ఎంత స్మూత్ ఉన్నాయి అని చెప్పి. సో ఇది నెక్స్ట్ వన్. ఇది కొంచెం నెక్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇలా వచ్చింది అండ్ ఇలా వస్తుంది, మొత్తం ప్రింట్ అనమాట. ఇది కూడా ఇది ఎల్లో షేడ్ వచ్చింది దీనికి మొత్తం మనకి. అండ్ స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి, నార్మల్ క్యాజువల్ లాగే ఉంది, కానీ ఇది నెక్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది కూడా ఇలా పాకెట్స్ వచ్చాయండి, 2 sides పాకెట్స్ వచ్చాయి, అన్నింటికి వచ్చాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట, చాలా స్టైలిష్ లుక్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇది బాటమ్ ప్లాజో. సో డైలీ వేర్లో కానీ కాలేజ్ వేర్లో కానీ మీకు చూస్తున్నారు మంచి కంఫర్టబుల్ స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్ ఉండే అవుట్ఫిట్స్ చూస్తున్నారు అని అంటే డెఫినెట్లీ కెన్ ట్రై. ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నా మోస్ట్ ఫేవరెట్, అన్ని ఫేవరెట్, ఇది ఇంకా ఫేవరెట్. నాకు కలర్ చాలా బాగా నచ్చింది ఇది కూడా. సో అండ్ కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట, పర్పుల్. అండ్ దీనికి స్లీవ్స్ అవి కూడా చాలా కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. సో ఇది అండ్ చూసారు కదా డార్క్ పర్పుల్ షేడ్, అండ్ దీని మీద అంతా కూడా ఇలా ప్రింట్ వచ్చింది, గోల్డ్ ప్రింట్. నాకు ఇలా గోల్డ్ ప్రింట్ వస్తే ఇష్టం అనమాట. అవుట్ఫిట్స్ సింపుల్ అనిపిస్తాయి అండ్ కొంచెం చూడడానికి కూడా బ్రైట్ అనిపిస్తాయి. సో ఇట్లా వస్తుంది అవుట్ఫిట్. అండ్ స్లీవ్స్ చూసారు కదా, ఇలా పఫ్ స్లీవ్స్ వచ్చి ఇలా షార్ట్ స్లీవ్స్ వస్తాయి. ఇలా షార్ట్ స్లీవ్స్ అట్లా రావడం కూడా కొంచెం ఎప్పుడో కానీ రావట్లేదండి, ఆల్మోస్ట్ ఎక్కడ వరకు వస్తాయి, లేదంటే ఫుల్ స్లీవ్స్ వస్తున్నాయి. ఎంత షార్ట్ వచ్చి ఇలా పఫ్ రావడం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దీనికి కూడా ఇట్లాగే పాకెట్స్ లా వచ్చాయి. దీనికి పాకెట్స్ అయితే ఏమి రాలేదు, పాకెట్స్ అయితే రాలేదు దీనికి. సో నాకు కలర్ బాగా నచ్చింది అండ్ దీని ప్యాటర్న్ కూడా కొంచెం కంఫర్టబుల్ ప్యాటర్న్ అనిపించింది అనమాట. మొత్తం నెక్ దగ్గర చూసారు కదా, నేను పక్కన అన్ని వేసుకొని చూపిస్తాను, ఇంకా క్లారిటీగా మీకు ఓవరాల్ లుక్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇలా వస్తుంది టాప్ అండ్ ఇది బాటమ్ వస్తుంది. ఫుల్ ప్లాజో అనమాట, కంఫర్టబుల్ ఉంటుంది ప్లాజో కూడా. సో కొంచెం మంచి గేరా ఉన్న ప్లాజోయే. సో మొత్తం చూసారు కదా, ఇంకా ప్రింట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టాప్కి ఏది వచ్చిందో బాటమ్కి కూడా అదే వచ్చింది. ఇది నెక్స్ట్ వన్. అండ్ ఇంకా లాస్ట్ ఫైనల్ వన్ మర్చిపోయానండి, ఫస్ట్ దానికి స్లీవ్లెస్ ఇచ్చారు కదా, మనం స్లీవ్స్ కూడా ఉన్నాయి. సో కావాలంటే స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు ఫస్ట్ వాటికి. షార్ట్ స్లీవ్స్లో ఇచ్చారనమాట. సో స్లీవ్లెస్ కంఫర్టబుల్ లేని వాళ్ళు అయ్యో అది తీసుకోకూడదు మనం అని అనుకోక్కర్లేదు, మీరు స్లీవ్స్ కూడా ఎక్స్ట్రాగా వచ్చేసాయి. సో అవి కూడా తీసుకోవాలనుకుంటే, మీకు ఆ ప్యాటర్న్ నచ్చింది, ఆ స్టైల్ నచ్చింది అని అనుకుంటే ఫస్ట్ పింక్ వన్ ఉంది కదా, అది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఇది కొంచెం అఫీషియల్ కలర్ ఇది, అండ్ కొంచెం లైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ కొంచెం వీనెక్ వచ్చింది, సో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా వీనెక్ వచ్చింది అండ్ స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి. చాలా లైట్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్ ఇది. అండ్ దీనికి పాకెట్స్ దీనికి కూడా ఏమి రాలేదు. అండ్ కలర్ కొంచెం డిఫరెంట్ కలర్, కొంచెం బ్లూ షేడ్లోనే పౌడర్ బ్లూ అంటారు కదా ఆ షేడ్ అనమాట. సో మిగతాదంతా ఇంకా యాజ్ యూజువల్ నార్మల్గా ఉంది. నెక్ ఒకటే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది దీనికి. అండ్ ఇది బాటమ్ వచ్చింది. సో దీనికి పాకెట్స్ వచ్చాయి, అన్నిటికీ ఆల్మోస్ట్ బాటమ్కి పాకెట్స్ వచ్చాయండి, కొన్నిటికి పైన వాటికి కూడా వచ్చాయి. అంటే ఫస్ట్ దానికైతే పైన దానికి వచ్చింది అండ్ ఇంకొకటి కూడా ఎల్లో దానికి అనుకుంటా కుర్తీకి కూడా పాకెట్ వచ్చింది, చూపించాను కదండి. సో ఇది ట్రోజర్ వచ్చింది అనమాట. సో కొంచెం అఫీషియల్ లుక్ ఉంటుంది ఇది వేసుకుంటే. లైట్ షేడ్ కూడా కొంచెం డిఫరెంట్ షేడ్, యాక్చువల్లీ పౌడర్ బ్లూ కూడా కొంచెం రేర్గా వస్తూ ఉంటుంది. కొంచెం అఫీషియల్ లుక్ కావాలి, కొంచెం లైట్ కలర్స్ ఇష్టం నాకు అని అనుకునే వాళ్ళు ఈ కుర్తీ సెట్ని ట్రై చేయొచ్చు. నేను పక్కనే యాడ్ చేశాను కదా, మీకు ఓవరాల్ లుక్స్ నచ్చినాయి అని అనుకుంటే చూసి తీసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్ అన్ని లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను. మీకు నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి, మళ్ళీ చెప్తున్నా వెంటనే తీసేసుకోండి. అంటే కొత్త బ్రాండ్ కదా, మేబీ తక్కువ ఉంటున్నాయి అనుకుంటా వాళ్ళ దగ్గర, కలెక్షన్ పెంచడానికి ట్రై చేస్తున్నారు, బట్ మేబీ స్టాక్ తక్కువ ఉండొచ్చు, అయిపోతున్నాయి వెంటనే. సో మనం కావాలనుకుంటే డెఫినెట్లీ ఫాస్ట్గా తీసేసుకోండి, ఓకేనా. సైజ్ అయితే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. సో అదనమాట, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బాయ్.